హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ సమ్మర్లో మేం చేసిన స్పెషల్ సౌత్ ఇండియా టూర్ విశేషాలు మరియు ఖర్చులతో సహా మీ ముందుకు వచ్చేశాం. ఖర్చుల యొక్క వివరాలు వీడియో మధ్యలో స్క్రీన్ పై వస్తాయి. మేము వైజాగ్ నుండి మొదలుపెట్టి వెల్లూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, పాండిచ్చేరి, కంచి, తిరుత్తని, తిరుపతి, విజయవాడ మీదుగా సింహాచలం వరకు సాగిన మా మధురమైన ప్రయాణం మీ టూర్ ప్లాన్స్ కి ఒక మంచి గైడ్లా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఇప్పుడే వీడియోలోకి వెళ్దాం పదండి. మన యాత్ర వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి మొదలైంది. మధ్యాహ్నం 1 గంటకి రావాల్సిన హౌరా పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ ఏకంగా 6 గంటల ఆలస్యంతో సాయంత్రం 7 గంటలకు స్టేషన్ కి చేరింది. అప్పటికే కాస్త అలసటగా ఉన్న సౌత్ ఇండియా యాత్ర ప్రారంభమవుతుందన్న ఉత్సాహంతో ట్రైన్ ఎక్కి రాత్రంతా ప్రయాణించి తర్వాత రోజు ఉదయం 8:30కి మేము వెల్లూరు రైల్వే స్టేషన్ కి చేరుకున్నాం. అక్కడి నుంచి ఆటోలో సుమారు అరగంట ప్రయాణించి గోల్డెన్ టెంపుల్ కి చేరుకున్నాం. ఆలయం ప్రాంగణంలోనే ఉన్న వాష్రూంలో ఫ్రెష్ అయ్యాక దర్శనానికి సిద్ధమయ్యా. అయితే అక్కడి గుడి సిబ్బంది చెప్పిన సమాచారం ప్రకారం ఉచిత దర్శనం మధ్యాహ్నం 12:30 తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. 12:30 వరకు సమయాన్ని ఉపయోగించుకుని దగ్గర్లో టిఫిన్స్ చేసి ఆలయం పరిసరాలలో తిరిగి ఫొటోస్ తీసుకుంటూ సమయం గడిపాము. మధ్యాహ్నం 12:30కి ఉచిత దర్శనం ప్రారంభమవగానే దర్శనానికి వెళ్ళాం. గుడిలో గంటన్నర సమయం గడిపి మధ్యాహ్నం 2 గంటలకు వెల్లూరు నుండి బయలుదేరిన మేము సాయంత్రం 5 గంటలకి అరుణాచలానికి చేరుకున్నాం. బస్ జర్నీ ముగిసిన వెంటనే 6:30 గంటలకి గుడి దగ్గర ఉన్న ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిన తర్వాత సాయంత్రం 7 గంటలకి శివభక్తుల ఆధ్యాత్మిక కేంద్రమైన అరుణాచలేశ్వర ఆలయం దర్శించేందుకు బయలుదేరాం. ఇది అరుణాచలం, తమిళనాడులోని తిరువనమలై పట్టణంలో ఉన్న ఒక పవిత్రమైన శైవక్షేత్రం. ఇక్కడ ఉన్న అరుణాచలేశ్వర ఆలయం శివభక్తులకి నిత్య ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉండే ఓ శాంతియుత క్షేత్రం. చుట్టూ పర్వతాల నడుమ ఉన్న ఈ ఆలయం విజువల్ గా ఎంతో ఆకట్టుకునే గోపురాలతో మనసుని దోచేస్తుంది. ప్రధానంగా తూర్పు గోపురం అత్యంత ప్రసిద్ధి చెందినది. దాదాపు 217 అడుగుల ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోపురాలలో ఒకటి. అరుణాచలేశ్వరుడు లింగరూపంలో శివుడిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇది పంచభూత స్థలాలలో అగ్ని లింగం స్థలంగా గుర్తించబడింది. అంటే శివుడి అగ్ని స్వరూపాన్ని ప్రతిబింబించే పవిత్ర స్థలం. ఇది ద్రవిడ శైలిలో నిర్మించబడిన ఆలయం. దీని లోపల 4 ప్రహారాలు, విశాలమైన మండపాలు, కళాత్మక శిల్పాలు అన్నీ కలిపి చారిత్రక ప్రాశస్త్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ప్రత్యేకతేంటంటే అరుణాచల పర్వతాన్ని చుట్టే గిరి ప్రదక్షిణ. ఇది సుమారు 14 కిలోమీటర్ల పాదయాత్ర. సాయంత్రం 8:30 ప్రాంతంలో అరుణాచలేశ్వర ఆలయం వద్ద ఉన్న రాజగోపురం ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మా గిరి ప్రదక్షిణను ప్రారంభించాం. అరుణాచల పర్వతాన్ని చుట్టి వచ్చే ఈ పాదయాత్ర దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పవిత్రమైన ఈ మార్గంలో ప్రధానంగా ఉన్న అష్టలింగాలైన 1 ఇంద్రలింగం, 2 అగ్నిలింగం, 3 యమలింగం, 4 నైరుతిలింగం, 5 వరుణలింగం, 6 వాయులింగం, 7 కుబేరలింగం, 8 ఈశాన్యలింగం. వాటిని క్రమంగా దర్శించుకుంటూ మౌనంగా మనసు నిమజ్జనం చేసి ప్రయాణం కొనసాగించాం. మోక్షగుండం వద్ద కొంత సమయం గడిపి కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ రాత్రి 1 గంట సమయానికి గిరి ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇది శరీరానికి కష్టమైనదైనా ఆత్మకి అంతులేని ఆనందాన్ని ఇచ్చే ఒక పునీతమైన ప్రయాణం. తర్వాత రోజు ఉదయం 7 గంటలకు రూమ్ నుండి బయలుదేరి రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించడానికి బయలుదేరాం. అరుణాచల పర్వత పాదభాగంలో ఉన్న ఈ ఆశ్రమం నిజంగా ఓ ప్రశాంతతతో నిండిన ఆధ్యాత్మిక నిలయం. ఇది కేవలం ఒక ఆశ్రమం కాదు, అనేక మందికి ఇది జీవితాన్ని మార్చిన ఒక మౌన పాఠశాల.
ఇక్కడ ప్రతి మూలకు శాంతి పరిమళం అంటుకుని ఉంటుంది. స్వానుభూతిని పొందాలంటే ఒక్కసారి కలిగిన ప్రశాంతత చాలిపోతుంది. ఇక్కడ ప్రత్యేకత నిశ్శబ్దం. సెల్ఫోన్ ఫోటోలు, వీడియోలు, లౌడ్ నోయిస్ ఇవన్నీ నిషిద్ధం. ఆశ్రమం లోపల నుంచి అరుణాచల పర్వతాన్ని ఎక్కే మార్గం కూడా ఉంటుంది. ఆ మార్గంలో విరూపాక్ష గుహ, స్కంద ఆశ్రమం, అలాగే అరుణాచల టెంపుల్ వ్యూయింగ్ స్పాట్ ఉన్నాయి. ఇవి 2.5 కిలోమీటర్ల పర్వత మార్గంలో వస్తాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మేము పాండిచ్చేరిలో దిగి ఒక హోటల్లో రూమ్ తీసుకుని కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత వెంటనే పాండిచ్చేరి బీచ్కి వెళ్ళాం. ఈ బీచ్ రోడ్డులో బైక్స్, సైకిళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఏవీ ఉండవు. కేవలం నడిచి వెళ్లడమే మాధ్యమం. అదే దీనికి ప్రత్యేకత కూడా. నడుస్తూ వెళ్తూ బీచ్ పక్కనున్న అద్భుతమైన కట్టడాలను ఆస్వాదించవచ్చు. సాయంత్రం 9 గంటల వరకు అక్కడే గడిపి రాత్రి 10కి రూమ్కి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకున్నాం. తరువాత రోజు ఉదయం 6 గంటలకు సన్ రైజ్ చూసేందుకు మళ్లీ రాక్ బీచ్ వెళ్లాం. అయితే ఆ రోజు మబ్బులు కమ్ముకోవడం వల్ల సూర్యోదయం కనిపించలేదు. అయినా కూడా నిశ్శబ్దంగా అలలు తాకే ఆ బీచ్ దారిలో నడవడమే ఒక అద్భుతమైన అనుభూతి. అక్కడి నుంచి రాక్ బీచ్ చివరి వరకు నడిచి వెళ్తూ బీచ్ పక్కనున్న అద్భుతమైన కట్టడాలను ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ప్రభావంతో ఎంతో ఆకట్టుకుంటాయి. బైక్ రెంటల్ తీసుకుందాం అనుకున్నా వర్షం కారణంగా ఆ ప్లాన్ కెన్సిల్ చేయాల్సి వచ్చింది. తరువాత పాండిచ్చేరి మ్యూజియం సందర్శించి మధ్యాహ్నం 11:30కి కాంచీపురంకి బస్సులో బయలుదేరాం. సాయంత్రం 4 గంటలకు ఆలయ నగరి కాంచీపురం చేరుకున్నాం. కాంచీపురం చేరాక బస్ స్టేషన్ దగ్గరలో ఒక హోటల్ లాకర్ రూములో మన లగేజీని భద్రపరచి అప్పుడు ఆటోతో మాట్లాడి ఆలయాలను సందర్శించేందుకు 900 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాము. ఆటోలో ప్రయాణిస్తూ మధ్యలో ఒక మంచి హోటల్ వద్ద ఆగి అక్కడ టిఫిన్స్ తీసుకొని కాంచీపురంలో ప్రధాన ఆలయాలను సందర్శించడానికి బయలుదేరాం. కాంచీపురం తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన పవిత్ర పట్టణం. ఇక్కడ మేము సందర్శించిన ముఖ్యమైన ఆలయాలు: ఏకాంబరేశ్వర ఆలయం. ఈ ఆలయం శివుడి ప్రాచీన పూజాస్థలంగా ప్రసిద్ధి. వారదరాజ స్వామి ఆలయం విష్ణువు యొక్క స్వామి వైభవాన్ని చూసేందుకు ఆల్ టైమ్ మైండ్ బ్లోయింగ్ ప్రదేశం. కామాక్షి అమ్మవారి ఆలయం మహిళ పవిత్రతకు, శక్తికి ప్రతీక. ఆలయాలతో పాటు కంచి చీరల మార్కెట్ కూడా సందర్శించడమే మజా. అక్కడి స్థానిక హస్తకళలను చూస్తూ కొన్ని అద్భుతమైన చీరలను కొనుగోలు చేసుకున్నాం. తర్వాత మనం తిరిగి బస్ స్టాప్ కి వచ్చి 8:30కి బస్సు ఎక్కి తిరుపతి వెళ్లేందుకు సిద్ధం అయ్యాము. సాయంత్రం 9 గంటలకు తిరుపతి బస్సులో బయలుదేరి రాత్రి 11:30కి తిరుపతి బస్ స్టాప్ కు చేరుకున్నాం. అక్కడ SSD టికెట్ల కోసం ఎంక్వైరీ చేసి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఖాళీ ఉంది అని చెప్పడంతో ఆటోలో గురువారం రాత్రి 12 గంటలకు ఆ కాంప్లెక్స్ కి వెళ్లి 10 నిమిషాలలో SSD టికెట్లు పొందితే శనివారం తెల్లవారుజాము 3 గంటలకు మనకు దర్శనం టికెట్స్ వచ్చాయి. తిరిగి బస్ స్టాప్ దగ్గరలో శ్రీనివాసం కాంప్లెక్స్ కి వచ్చి శ్రీనివాసం కాంప్లెక్స్ లో రాత్రి రెస్ట్ తీసుకున్నాము. ఉదయం 6 గంటలకు అక్కడే ఫ్రెష్ అయ్యి శుక్రవారం ఖాళీ సమయం ఉంది అని 7 గంటలకు తిరుపతి నుంచి బస్లో బయలుదేరి తిరుత్తనికి 10:30కి చేరాము. తిరుత్తని టెంపుల్లో దర్శనం అనంతరం అక్కడే భోజనం చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల కొండపైకి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకున్నాం. తిరుమల అంత తిరిగి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. రాత్రి 2 గంటలకు SSD క్యూ లైన్లోకి వెళ్లిపోయాం. శనివారం ఉదయం 7 గంటలకు శ్రీవారిని దర్శనం చేసుకుని 8 గంటలకు తిరుమల నుంచి బస్సులో బయలుదేరి తిరుపతిలో టిఫిన్స్ చేసి
ఆటోలో 10:30కి రేణిగుంట చేరుకుని 11:30కి రేణిగుంట నుండి ట్రైన్లో విజయవాడకి బయలుదేరా. సాయంత్రం 4 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నా. విజయవాడ రైల్వే స్టేషన్లోని ఏసీ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయ్యి 5 గంటలకు కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి బయలుదేరా. అమ్మవారిని దర్శించుకుని 9 గంటలకు తిరిగి కొండ క్రిందికి వచ్చి భోజనం చేసి రైల్వే స్టేషన్కు వెళ్ళా. రాత్రి 11 గంటలకు విజయవాడ నుండి ట్రైన్లో వైజాగ్కి బయలుదేరి ఉదయం 7 గంటలకు వైజాగ్ స్టేషన్లో దిగాం. అక్కడి నుండి సింహాచలం వెళ్లి దర్శనం చేసుకుని మా ఇంటికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోవడంతో మా ఈ యాత్ర విజయవంతంగా పూర్తి అయింది. ఈ యాత్రలో మేము చూసిన ప్రతి దేవాలయం, గిరిప్రదక్షిణ మార్గం, సముద్ర తీరపు హాయిగా అలలు పలికిన రాత్రి ఇవన్నీ మాకు ఒక ఆత్మానుభూతిని ఇచ్చాయి. ఇవి ఒక్క ట్రిప్ అనిపించకుండా ఒక జ్ఞాపకం అయ్యింది. మొత్తం టూర్ ఖర్చులు. ఒక వ్యక్తికి అయిన మొత్తం ఖర్చులు: విశాఖపట్నం నుండి వెల్లూరు వరకు అయిన ఖర్చులు 895. వెల్లూరు నుండి అరుణాచలం వరకు అయిన ఖర్చులు 1340. అరుణాచలం నుండి పాండిచ్చేరి వరకు అయిన ఖర్చులు 1120. పాండిచ్చేరి నుండి కాంచీపురం వరకు అయిన ఖర్చులు 780. కాంచీపురం నుండి తిరుపతి నుండి తిరుత్తని వరకు అయిన ఖర్చులు 860. తిరుమల నుండి విజయవాడ వరకు అయిన ఖర్చులు 780. విజయవాడ నుండి విశాఖపట్నం వరకు అయిన ఖర్చులు 610. ఈ టూర్కి ఒక వ్యక్తికి అయిన మొత్తమైన ఖర్చులు 6385. మీరు కూడా ఈ వీడియో ద్వారా ప్రేరణ పొంది మంచి టూర్ ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీకు ఈ ప్రయాణ విశేషాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ కలుద్దాం.